1953 వరకు ఓవైసీల ఆస్తిపాస్తుల క్రయ విక్రయాలపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ తాత వాహేద్ ఓవైసీ స్వయంగా హైకోర్టు న్యాయవాది కావడంతో కేసులు వేసి క్రమంగా తమ ఆస్తులను బదలాయించుకున్నారు. అట్లా 1960లో మొదలైన ఓవైసీల ఆరోహణ 1990ల తర్వాత ఊహకందని రీతిలో పెరిగింది. ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు పార్టీలతో నిమిత్తం లేకుండా ఓవైసీలకు వంత పాడారు. టీడీపీ బలం పుంజుకునే వరకు ఒకప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ MCHలో మజ్లిస్దే రాజ్యం. దీంతో భవన నిర్మాణ అనుమతులు, భూముల బదలాయింపు, వక్ఫ్ ఆస్తులపై ఆధిపత్యం నిరంతరాయంగా కొనసాగింది. 60 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగిన ఆక్రమణల ప్రక్రియలో వారి ఆస్తులన్నీ వందల నుంచి వేల కోట్లకు చేరుకున్నాయి. ఆసుపత్రులు, రీసెర్చ్ ల్యాబొరేటరీలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, విద్యా సంస్థలతో వేల కోట్ల మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకునే వామపక్ష అనుకూల పత్రిక ది హిందూ 2019 మార్చి 22న ఓవైసీస్ ఆర్ రిచ్ లీడర్స్ ఆఫ్ పూర్ ముస్లిమ్స్ పేరుతో కథనాన్ని కూడా ప్రచురించింది. ఇతరులు ఎవరైనా అంటే వారికి కోపం వస్తుంది. అందుకే కమ్యూనిస్టులు అన్న మాటని ఉదాహరిస్తున్నాను నేను ఇక్కడ. ఓవైసీలు నిరుపేదల సంపన్న నేతలంటూ హిందూ కథనం వ్యాఖ్యానించింది. చర్చ వారి ఆస్తిపాస్తుల గురించి కాదు, అక్రమ నిర్మాణాలు చేస్తే దానికి ఉచిత విద్య, ఉపాధిని వంకపెట్టి చర్యలు తీసుకోకపోవడం గురించి. ఎవరైనా మంచి దొంగ ఓ 100 కోట్లు దోచేసి నిరుపేదలకు పంచేస్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? పేదలకు పంచాడు కాబట్టి సదరు దొంగను అరెస్ట్ చేస్తే పేదలకు ఇచ్చిన సొమ్మును జప్తు చేయాల్సి వస్తుంది కాబట్టి, అట్లా చేస్తే వారు నష్టపోతారు కాబట్టి అరెస్ట్ చేయడం లేదు, కేసు నమోదు చేశామంతే అని ఉపేక్షిస్తారా? ఇదెక్కడి న్యాయమప్ప?